హలో అండి. వెల్కమ్ టు హారిక కుకింగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటా చారు అండి. ఈ టమాటా చారు చేస్తే మాత్రం అన్నంలోకి ఇంకా వేరే కర్రీనే అవసరం లేదు. అన్నం మొత్తం ఇదే చారుతో తినేసేయచ్చు. అంత చాలా బాగుంటుంది ఈ టమాటా చారు. మరి ఈ టమాటా చారును నేను ఏ విధంగా చేస్తానో చూసి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా టమాటాలను చక్కగా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 2 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు, కొద్దిగా పసుపును వేసుకొని మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి చల్లారాక ఇలా చేత్తో పిసికి ఒక గిన్నెలోకి వడపోసుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, కొద్దిగా పుదీనాను వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పుదీనా నా దగ్గర అవైలబుల్ గా ఉంది కాబట్టి వేస్తున్నాను, లేదంటే స్కిప్ చేయొచ్చు. పుదీనాను వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి వేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్నటువంటి టమాటా రసాన్ని వేసుకోవాలి. టేస్ట్ కి సరిపడా సాల్ట్ ను కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారపొడిని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఇక్కడ చారుని బాగా మరిగించుకోవాలి. చారుని ఎక్కువసేపు మరిగించుకుంటేనే చారు అనేది టేస్టీగా ఉంటుంది. చారుని ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మరొక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఈ రుచికరమైన టమాటా చారుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.